నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలను కలిపే పదిర రామలక్ష్మణపల్లె మానేరు వాగు కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తోంది. అయినా వాహనదారులు ప్రమాదాన్ని లెక్క చేయకుండా కాజ్వే దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. బంద్ చేసినప్పుడు మనం రావద్దు ఇక. ఒకసారి పోయిన వర్షాకాలం కాళ్ళు పడ్డది సంవత్సరం జారుతుంది పట్టేనే ఘోరంగా తారుతున్నది. ఇంత కింద పాలు పట్టింది. పాలు పెడితే రిక్కం పోతున్నాడు. గంట కూడా కింద కింద పడుతుంది. డేంజర్ డైలీ పెరుగుతుంది పాపం. గడ్డకు పడద్ది. ఏం కాలేదు, రోజులకి ఏం కాలేదు. బండి దారిందని ఇచ్చి పెట్టేసాను దాన్ని. ఇదే ఆగింది.
హైదరాబాద్ లో ఫ్లైఓవర్ల నిర్వహణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫ్లైఓవర్లపై పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేసే పరిస్థితి లేకపోవడంతో వర్షం వచ్చిన ప్రతిసారి వరద నీరు భారీగా నిలిచిపోతుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కావడం లేదని ఆరోపిస్తున్నారు. ఇది మన పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ బ్రిడ్జ్. మొత్తం టోటల్ బ్రిడ్జ్ మీద అట్లనే చెత్త అంతా ఉంది. ఇదిగో అటు సైడ్, ఇదిగో ఇంకా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగో అండి, కనిపిస్తుందా? ఇదిగో ఈ గార్బేజ్ అంతా అట్లనే తాగిన శీషలు. నేను ఇది పిల్లర్ నంబర్ 87 మొత్తం టోటల్ అట్టించి వస్తున్నాను. మొత్తం టోటల్ బ్రిడ్జ్ మీద అట్లనే చెత్త ఉంది. ఏందండి ఇది? మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో రైతుల దుస్థితికి అద్దం పట్టే దృశ్యం వెలుగులోకి వచ్చింది. 2 బస్తాల యూరియా కోసం అందరికీ అన్నం పెట్టే రైతన్న చివరకు అధికారుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ వాపోయారు. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగ్పూర్ లోని భరత్వాడ చౌక్ వద్ద జరిగిన ఈ ప్రమాదం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఒక్కసారిగా బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి కారు ముందు భాగం నుచ్చునుచ్చయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడికి యత్నించిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. ల్యాప్టాప్ చోరీ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై కొండమిట్టకు చెందిన జితేంద్ర, శ్రీనివాసులు దాడికి దిగారు. చేతిలో కత్తితో హెడ్ కానిస్టేబుల్ ను పొడుస్తానంటూ బెదిరించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ తల్లిపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కూటమి నాయకుడు వసంత్ క్షమాపణలు కోరారు. తన వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ భరత్ కుటుంబాన్ని బాధపెట్టినందుకు భరత్ సార్ నన్ను క్షమించాలంటూ వసంత్ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు తాను చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ బీజేపీ సభ్యత్వానికి కుప్పం మండలం బీజేపీ యువ మోర్చా పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అందరికీ నమస్కారం. నేను బీజేపీ కార్యకర్తని, ఒక బీజేపీ యువ మోర్చా ప్రెసిడెంట్ని కుప్పం మండలానికి. ఇప్పుడు 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం దీంట్లో ర్యాలీలో పాల్గొన్నాను. ఆ రోజు భరత్ గారు ఇంటిపైన వెళ్తున్నాను, భరత్ సార్ ఇంటిపైన. ఆ రోజు తప్పుగా ప్రపంచింది, రెచ్చగొట్టారు. తప్పుగా మాట్లాడింది జరిగింది భరత్ గారు తల్లి గారిని. తల్లి అంటే అందరికీ తల్లి. తప్పుగా మాట్లాడేశాను. అమ్మ క్షమించగలవని కోరుకుంటున్నాను తల్లి గారిని. భరత్ సార్ గారు, మీరు మాలేసుకున్నారు, మాకు తెలీదు, క్షమించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అమ్మగారు క్షమిస్తారని నేను అనుకుంటున్నాను, క్షమించాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. నాకు ఈ పార్టీల నుంచి ఈ రాజకీయం నాకు నచ్చట్లేదు. దానివల్ల ఇప్పుడు బీజేపీ పార్టీకి కూడా నేను రాజీనామా చేస్తున్నాను. మా నాన్న లేడని అన్నం తినలేదు అంటూ ఓ చిన్నారి ఏడుస్తుంటే తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దిగజారుడు రాజకీయాలు తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఒక మనిషిని హత్య చేయడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. సామాన్యులను బలిపశువులు చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. చనిపోయింది వెంకటేశం గారు, చంపింది, అరెస్టు చేసింది ఓ చిన్న నాయకులు, చోటామోటా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినారు. కానీ ఆ చోటామోటా కాంగ్రెస్ నాయకులు కేవలం పాత్రదారులు మాత్రమే. అసలు సూత్రధారులు పెద్దవాళ్ళు వెనకాల ఉన్నారు, వాళ్ళు తప్పించుకున్నారు. కానీ మేము వదిలిపెట్టాం. ఆ తల్లి కూడా మమ్మల్ని అడిగింది ఒకటే, వెంకటేశం గారి భార్య, అన్నా న్యాయం జరిగేదాకా మాతో ఉండండి అన్నారు. అసలు కథ అంతా ఎక్కడ ప్రారంభమైందంటే ఈ ఇల్లు మరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కొత్త ఇల్లు శాంక్షన్ కావాలని చెప్పి కాంగ్రెస్ నాయకుల దగ్గర పోతే దానికోసం 4 రోజులుగా తిప్పించుకొని ఇవాళ ఈ పరిస్థితి తెచ్చినారు. అందుకే నేను ఇప్పుడే కలెక్టర్ గారికి మాట్లాడి చెప్పాను, ఒకవేళ మీరు ఇస్తారా ఇవ్వండి, లేదా మేము మా పార్టీ తరఫున ఇల్లు కట్టిస్తాము, మీరు అడ్డం రాకండి అని చెప్పినాను. రెండవది, ఒక 3 లక్షల రూపాయలు ఆ పాప మరి పెరిగిన తర్వాత, ఇప్పుడు 11 ఏళ్ల పాపకి, మేజర్ అయిన తర్వాత 18 ఏళ్ల తర్వాత అది మెచ్యూర్ అయ్యేటట్టు ఒక 3 లక్షల రూపాయలు పాప పేరు మీద డిపాజిట్ కూడా చేశాం. దాంతోపాటు ఆ పాప చదువులకు ఆటంకం కలగకుండా అమ్మాయి ఏ స్కూల్లో అయితే చదువుతుందో, ఇప్పుడు ప్రస్తుతం 5వ తరగతిలో ఉంది, ఆ స్కూల్ యొక్క కరెస్పాండెంట్తో కూడా నేను మాట్లాడాను. 10th వరకు మొత్తం అన్ని రకాలుగా ఎలాంటి ఫీజు కానీ ఇంకోటి కానీ లేకుండా నేను పర్సనల్ గా బాధ్యత తీసుకుంటా అని చెప్పి, నా పాప తర్వాత ఏం చదువుకుంటా అన్న కూడా నేను చదివిస్తా అని చెప్పి కూడా ఆ తల్లికి మాటిచ్చింది. అట్లాగే కొంత ఆర్థిక సాయం కూడా, వారికి తక్షణ ఆర్థిక సాయం కింద కూడా కొంత పార్టీ తరఫున చేయడం జరిగింది. కానీ బాధ అనిపిస్తా ఉంది, ఇవాళ రాష్ట్రంలో ఎన్నడూ ఇలాంటి చిల్లర రాజకీయం, ఇంత చిచోర రాజకీయం మేము ఎన్నడూ చూడలేదు. సామాన్యుల్ని చంపేసి రాజకీయ లబ్ధి పొందాలని, చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఇక్కడ స్థానిక సిరిసిల్ల కాంగ్రెస్ నాయకత్వం చేసిందో, ఇది ఎన్నటికీ కూడా క్షమించరాని ఒక నేరం. ఎన్నడూ కూడా ఏ సభ్య సమాజంలో ఎవరు కూడా అసహించుకునే ఒక దుర్మార్గమైన పరిస్థితి. నేను అందుకే పోలీస్ అధికారులను కోరుతా ఉన్నా, న్యాయం చేయండి దయచేసి. ఇందులో రాజకీయాలు అవసరం లేదు. దీని వెనుక ఎంత పెద్దవారున్నా వారిని బయటికి తీసుకొని రండి, ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా, వారి ఫ్యామిలీకి మాటిచ్చిన ఒక సోదరుడుగా, ప్రజాప్రతినిధిగా డిమాండ్ చేస్తా ఉన్నా. వదిలిపెట్టం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా కుటుంబం వెంబడ ఉంటాం. ఆ పాప మళ్లీ పెద్దగా అయ్యేదాకా కూడా నేను స్వయంగా అండగా ఉంటా అని చెప్పి కూడా మాట ఇస్తూ, ఈ నేరం వెనుక, ఈ కుట్ర వెనుక, కుట్ర చేసిందెవరు, నేరం చేసిందెవరు, ఇవాళ కొంతమంది అందులో తప్పిస్తా ఉన్నారు. 5గురిని అరెస్ట్ చేసినట్టు చేసి 2 మాత్రం ఇవాళ రిమాండ్కు పంపించి మిగతా 3 స్టేషన్ బెయిల్ ఇచ్చి తప్పించారు. మరి ఇంత ఘోరమైన క్రైమ్ లో కూడా, ఒక మర్డర్ లో కూడా ఇవాళ ఈ రకంగా మరి అధికారులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే దీని వెనుక పెద్దవారి ఒత్తిళ్లు ఖచ్చితంగా ఉన్నాయి. అవి బయటికి రావాల్సిందే. వారికి న్యాయం జరిగేదాకా వదిలిపెట్టము, తప్పకుండా వెంబడబడతామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, మీడియా కూడా మరి నిన్న మొన్న ఈ విషయం వెలుగులోకి తీసుకురావడంలో చాలా సహకరించింది, వాస్తవాలు బయటపెట్టడంలో సహకరించింది. మీడియా మిత్రులకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ కుటుంబానికి మేమందరం కూడా సమిష్టిగా అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తాం.
వైఎస్ జగన్ కర్నూలు పర్యటనకు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు ఎదురయ్యాయి. మాన్యం మండలం తిమ్మరాజుపల్లి గ్రామం వద్ద వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు మాజీ సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జగన్ ను వైసీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జగన్ కర్నూలు పర్యటన నేపథ్యంలో ఎయిర్పోర్ట్ వద్ద భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ హ్యాబిట్స్ లో ఫిలిం ప్రొడ్యూసర్ కారు బీభత్సం సృష్టించింది. విధులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఒక్కసారిగా కారు ఎక్కింది. ఈ ప్రమాదంలో నాంపల్లి ఆండాలమ్మ బస్తీకి చెందిన సునీతకు తీవ్ర గాయాలు కాగా కాలు ఫ్రాక్చర్ అయ్యింది. గన్ ఫౌండరీ ఎస్బీఐ బ్యాంక్ లో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్న సునీత నిన్న సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.